ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. మద్యానికి బానిసైన కొడుకు రోజు కుటుంబాన్ని వేధిస్తుండడంతో ఆ తండ్రి సహనం కోల్పోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకును సొంత తండ్రే హతమార్చాడు. నిద్రపోతున్న కొడుకును రోకలి బండతో కొట్టి చంపాడు. ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరు గ్రామానికి చెందిన మాబూ షరీఫ్ కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కొడుకు హుస్సేన్ బాషా మద్యానికి బానిసయ్యాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన హుస్సేన్ రోజు మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఇలా రోజులు గడుస్తున్నా తండ్రి ఎన్నిసార్లు మందలించినా కూడా కొడుకు ప్రవర్తనలో ఎలాంటి మార్పులు రాలేదు. పైగా అతని వేధింపులు రోజు రోజుకు తట్టుకోలేనంతగా మారిపోయాయి. దీంతో ఎలాగైనా కొడుకును అడ్డు తొలగించుకోవాలని తండ్రి భావించాడు. అనుకున్నట్లుగానే ఆ రోజు కూడా కుమారుడు హుస్సేన్ ఫుల్గా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అలా ఇంటికి వచ్చిన అతను కుటుంబ సభ్యులతో వాగ్వివాదానికి దిగి కొద్దిసేపటి తర్వాత నిద్రలోకి జారుకున్నాడు. ఇక అదే అదునుగా భావించిన తండ్రి పక్కనే ఉన్న రోకలి బండతో హుస్సేన్ తలపై బలంగా కొట్టాడు. దీంతో హుస్సేన్ గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు అతన్ని హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఇంకా సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోవడానికి కారణం హుస్సేన్ బాషా తండ్రి ఎవరైతే ఉన్నారో మహబూబ్ షరీఫ్ అని వాళ్ళ తండ్రి గారు ఉండడం జరిగింది. తను హుస్సేన్ బాషా తాగుడు బానిసే. గత 3 సంవత్సరాల నుంచి కూడా తల్లిదండ్రులను వేధించడం ప్లస్ భార్యను కూడా వేధించేవాడు. ఇతను ప్రేమించి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక 15 రోజుల కింద ఈ రావడానికి డబ్బుల కోసం డైలీ 1000 కానీ 500 కానీ ఇవ్వమని వేధించేవాడు. ఇట్లా 15 రోజుల ఇవ్వకపోవడంతో వాళ్ళ తండ్రి గారిని వచ్చేసి కొట్టడం జరిగింది. ఆ క్రమంలో వచ్చేసి వాళ్ళ తండ్రి దీనిపైన కక్ష పెట్టుకొని ఈరోజు పెన్షన్ డబ్బులు కూడా తండ్రి గారు ఇవ్వమని అడగగా ఈరోజు 10:30 గంటల సమయంలో తాగి వచ్చి అడగడం జరిగింది. ఇవ్వకపోతే తమ్ముదాన్ని బెదిరించడం జరిగింది. దాంతో రోకల బడి తీసుకొని వాళ్ళ ఇంట్లో రోకల బడి తీసుకొని వాళ్ళ కొడుకుని కొట్టడం, తల మీద కొట్టడం జరిగింది. తల మీద కొట్టగా వాళ్ళ భార్య రావడం జరిగింది. సివియర్ ఇంజరీస్ తోటి హాస్పిటల్ తరలించడం జరిగింది. అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు పరిశీలించి చనిపోయినాడని తెలిపారు.